న్యూస్ కు స్వాగతం. రామాయపట్నం పోర్టు సమీపంలో సోలార్ నిర్మాణం కోసం రైతులు చేవూరు గ్రామంలో దూర ప్రాంతంలో ఉండిన రైతులకు అధికారుల నిర్లక్ష్యంతో సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని, అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నామని, పూర్తి స్థాయిలో రైతుల దగ్గర ఇష్టం లేకపోయినా ప్రభుత్వం లాక్కుని వారికి నష్టపరిహారం చెల్లించకుండా వారిని సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, ఇంతేకాకుండా గతంలో ఇదే విధంగా చేసినందుకు ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడని, ఆ రైతుకు నెలలోపు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా ఇంతవరకు అతను గుర్తించి పట్టించుకున్న వారు లేరని వాపోయారు. ఇదే విధంగా కొనసాగితే అనేక మంది రైతులు ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. చెప్తున్నాము దాదాపు 12 నెలల నుంచి మమ్మల్ని సచివాలయానికి ముసలి చెప్తున్నారు. డబ్బులేమో కొట్టట్లేదు. వచ్చినప్పుడల్లా సర్వే అంటున్నారు, ఇట్లా సర్వే చేసుకుంటున్నారు. ఇంతవరకు ఒక రూపాయి కొట్టలేదు. ఒక అతను చనిపోయాడు, వాళ్ళకి కూడా ఒక నెలలో వేస్తానన్నారు. అంతవరకు వాళ్ళకి కూడా ఏం చేసింది అది జరిగింది, జరుగుతుంది. అది రైతులు మాత్రం తిరుగుతా ఉన్నారు సచివాలయం చుట్టూ.